హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము తెలంగాణలో జరిగిన ప్రీవియస్ క్వెషన్ పేపర్ అయితే చూద్దామండి. ఇవి సోషల్‌కి సంబంధించిన బిట్స్. చాలామంది మనకి ఏపీలోవైతే నేను వీడియోస్ అయితే చేశాను. తెలంగాణలో అయితే చేయలేదు. ఏపీలో చేసిన వీడియోస్‌కైతే ప్రీవియస్ పేపర్స్‌కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ ప్రీవియస్ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా బిట్స్ వచ్చాయని అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. ఆ పేపర్స్‌ని తెలంగాణ వాళ్ళు కూడా చూసారు. మనకి ఒక అభ్యర్థి అయితే అడిగారు. తెలంగాణవి కూడా టెట్‌వి ఇంపార్టెంట్ టాపిక్స్ ప్లస్ బిట్స్ ప్రీవియస్‌వి పెట్టండి మేడం అని. అందు గురించైతే ఈ వీడియో చేస్తున్నానండి. ఇది ప్రీవియస్‌గా మనకి జరిగిన లాస్ట్ సెషన్‌లో జరిగినటువంటి దీనికంటే ముందు జూన్‌లో జరిగిన టెట్ పేపరు. ఈ పేపర్‌ని మీరు అనాలిసిస్ చేయండి. దీంట్లో ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి వచ్చాయో చూసి, ఆ టాపిక్స్ మీరు ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. సోషల్ అనేది మెయిన్‌లీ మీరు చదవాల్సిన టాపిక్స్ ఎక్కువగా మనకి ఫస్ట్ మీరు ఇప్పుడు మనకి 3 డేస్ ఆర్ 4 డేస్‌లో ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే అవుతుంది కాబట్టి, మీరు ఎక్కువగా సివిక్స్ మీద ప్లస్ హిస్టరీ మీద, జాగ్రఫీ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. మనకి హిస్టరీలోనేమో కాకతీయుల గురించి, విజయనగర సామ్రాజ్యం గురించి ప్లస్ వి కుతుబ్ షాహీలు ఉన్నారు కదా! కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల గురించి మనకి తెలంగాణలో జరిగిన యుద్ధాలు మీకు సిక్స్త్ నుంచి 10థ్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్‌ని బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. వాటిల్లో ఉన్న టాపిక్స్‌ని ఎక్కువగా ఇది పేపర్ 2కు సంబంధించింది కాబట్టి పేపర్ 2 వాళ్ళు 8థ్, 9థ్, 10థ్ బుక్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువగా మనకి హిస్టరీలో అయితే ఆ టాపిక్స్ చూసుకోండి. హిస్టరీలో మనకి ఈ శాతవాహనుల నుంచి ఇక్షాకులు వాళ్ళు పరిపాలించిన మొదటి రాజు ఎవరు? ఎవరిని ఓడించి సామ్రాజ్యాన్ని స్థాపించారు? గుప్తులు, చాళుక్యులు వీళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళ రాజధానులు, వాళ్ళకి సంబంధించి మన దేశానికి విదేశీయులొస్తారు కదా! వాళ్ళు ఏ రాజు కాలంలో ఎవరొచ్చారు అనేది ప్లస్ సంవత్సరం గూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నాణేలు గుర్తుపెట్టుకోండి. బౌద్ధులు, జైనుల గురించి కూడా చదవండి. ఇక మీకు 8థ్, 9థ్, 10థ్‌లో ఎక్కువగా మనకి 80% బిట్లయితే వస్తాయి. 6థ్, 7థ్ నుంచి మనకి 20% వస్తాయి. అందుకని మీరు ఎక్కువగా ఫోకస్ అయితే వాటి మీద పెట్టండి. ఇక సివిక్స్‌కొస్తే మనకి అది శాసనం నిర్మాణ శాఖ నుంచినేమో మనకి లోక్‌సభ, రాజ్యసభ గురించి, ప్లస్ మన దాంట్లో అసెంబ్లీ గురించి ఇస్తారు. రాజ్యాంగం నుంచి కొన్ని బిట్స్ వస్తాయి. హక్కుల గురించి చదవండి. నిన్న కూడా మనకి ఏపీలో చూడండి మత స్వాతంత్ర్యపు హక్కు అధికరణ నుంచి ఏ అధికరణ వరకున్నాయి అని చెప్పేసి ఇచ్చారు. అలా అడుగుతున్నారు. ఎక్కువగా జతపరచమనైతే బిట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మీరు అవి చూసుకోండి. మనకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి గురించి, వాళ్ళ అధికారాల గురించి అడుగుతారు. హైకోర్టు, సుప్రీంకోర్టు గురించి గూడా అడుగుతారు. వాళ్ళ ఏజ్ అడుగుతారు. ఎంతమంది సభ్యులుండాలి? ప్రధాన న్యాయమూర్తి వయసు ఎంత ఉండాలి? ఉండవలసిన అర్హతలు ఏమిటి? ప్రధాన న్యాయమూర్తికి ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఇక సుప్రీంకోర్టు, సివిల్ కోర్టుల గురించి కూడా అడుగుతారు. మనకి ఆ విధంగా అయితే మీరు చూసుకోండి. ఇంక జాగ్రఫీకొస్తే జనాభా గురించి, శీతోష్ణ స్థితి గురించి, ఇక మనకి గడ్డి భూములున్నాయి కదా! అవి మనకి ఖండాలున్నాయి కదా! ఖండాలు ఏ ఖండంలో ప్రాముఖ్యత ఏమిటి? మనకు సముద్రాలు, ఇక అక్షాంశాలు, రేఖాంశాల గురించి, భూభ్రమణము, భూపరిభ్రమణము, విషవత్తులు ఇలా టాపిక్స్ ఉన్నాయి కదా! అవన్నీ మీరు చదవండి. పైన మీకు ర్యాపిడ్ రివిజన్స్ అనేవి మనకి ఎస్ఎన్‌డెస్ వాళ్ళు ఇంకా కొంతమందైతే యూట్యూబ్‌లో పెడుతున్నారు. అవి కూడా ఒకసారైతే మీ ప్రిపరేషన్ అయిపోతే అవి కూడా ఒకసారైతే చెక్ చేయండి. ఇక ప్రీవియస్ పేపర్స్ ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి. మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది అనేది తెలుస్తుంది. మీరు ఇలాంటి పేపర్స్ చేశారనుకోండి మీకు కాన్ఫిడెంట్ అయితే వస్తుంది. దీంట్లో మనకి 60 క్వెషన్స్ అయితే ఉంటాయి సోషల్‌లో. 48 సోషల్ నుంచయితే వస్తాయి. మిగతా 12 ఏమో మనకి మెథడాలజీ నుంచయితే వస్తాయి. ఇక ఈ 48 క్వెషన్‌లో మీరు మినిమమ్ 40 అయినా ఇక్కడ చేయగలిగితే అక్కడ మీకు
ఈజీగా మీరు ఆ పేపర్‌ని ఇక వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. ఇది తెలియని వాళ్ళ కోసము, ఫస్ట్ టైమ్ రాసే వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను. మీకు తెలిస్తే స్కిప్ చేయండి. ఇక్కడ 60 మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, వాతావరణంలోని ఈ పొర అతి నీలలోహిత కిరణాలను గ్రహిస్తుంది మరియు భూమిపై ఉన్న జీవరాశిని తీవ్రమైన హానికరమైన శక్తి రూపాల నుండి రక్షిస్తుంది. మనకి స్ట్రాటో ఆవరణము. ఇక మనకి ఆవరణాలు చూసుకోండి. స్ట్రోపో ఆవరణము, ఇవి వరుస క్రమం కూడా అడుగుతారు. మనకి ట్రోపో ఆవరణం అయితే ఫస్ట్ ఉంటుంది. తర్వాత స్ట్రాటో ఆవరణము, తర్వాత మీసో, తర్వాత థర్మో ఆవరణం. ఇది కరెక్ట్‌గా ఇట్లా ఒక్కొక్కసారి వరుస క్రమంలో అని పెడతారు. మనకి ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉందని కూడా అడగొచ్చు. ప్లస్ ఇక్కడ జెట్ స్ట్రీమ్‌లు ఏ ఆవరణంలోను ప్రయాణిస్తాయి అని అడుగుతారు. వాతావరణంలోని ఎక్కువగా మనకి ఆక్సిజన్ ఉండే వాయువు ఏ ఆవరణంలో ఉంటుంది? మనకి ట్రోపో ఆవరణంలో ఉంటుంది. ఇలాగా వీటి క్వెషన్స్ ఇవి మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంటుంది ఈ టాపిక్కు. ఇదైతే ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి మీరు. ఇక చూడండి, 2002లో ఈ హక్కు జీవించే హక్కులో భాగము. మనకి హక్కుల గురించి కూడా ఒక బిట్ అయితే వచ్చింది. ప్రాథమిక హక్కు. హక్కులు మనకి ఏ అధికరణలో, రాజ్యాంగంలో ఏ అధికరణం నుంచి ఏ అధికరణం వరకు ఉన్నాయని కూడా అడుగుతారు. మనకి ఏ ఏ దేశం నుంచి హక్కులను తీసుకున్నారని కూడా అడుగుతారు. ఇక చూడండి, ఆగ్నేయం నుండి వాయువ్య దిశలో దాదాపుగా 135 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న ప్రసిద్ధ కాశ్మీర్ లోయ ఈ శ్రేణుల మధ్య ఉన్నది. మనకి ఇది కాశ్మీర్ లోయ ఏ శ్రేణుల మధ్య ఉన్నది అని అడుగుతున్నారు. పిర్ పంజాల్ శ్రేణి మరియు జస్కర్. మనకి హిమాలయాల నుంచి ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది. హిమాలయాలు చూడండి, మనకి 9th క్లాస్‌లోనో ఆర్ 10th క్లాస్‌లోనో ఉంటుంది. హిమాలయాల్లో ఉన్న శ్రేణుల గురించి అడుగుతారు. హిమాలయాల్లో ప్రవహించే నదుల గురించి అడుగుతారు. హిమాలయాలలో ఉన్న ఎత్తైన పర్వతాల గురించి కూడా మనకి అడుగుతూ ఉంటారు. ఎవరెస్ట్ శిఖరము ఇవి ఉన్నాయి కదా! దాని పొడవు ఎంత? ఇలాంటివన్నీ అడుగుతారు. భారతదేశంలోని ఈ కారణాల వలన నైరుతి ఋతుపవనాలు ఏర్పడతాయి అనేది ఇచ్చారు చూడండి. భూమి మరియు సముద్రం చల్లబడడము, వేడెక్కడంలో తేడాల వలన మనకి నైరుతి ఋతుపవనాలు ఏర్పడతాయి. ఇది చూడండి ఇంపార్టెంట్. ఈ నైరుతి ఋతుపవనాలు మన భారతదేశంలోనికి ఎ ఎప్పుడు ప్రవేశిస్తాయి? మనకి నైరుతి ఋతుపవనాల వలన మనం ఆహ్, భారతదేశంలో ఏ ప్రాంతాల్లో వర్షం పడుతుంది? ఈశాన్య ఋతుపవనాల వలన ఏ ఏ ప్రాంతాల్లో వర్షం అధికంగా పడుతుంది అనేవి కూడా అడుగుతారు. ఈ నైరుతి ఋతుపవనాల గురించి చూసుకోండి. మొట్టమొదటిగా ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు తిరోగమనం చెందుతాయి? తిరోగమనం చెందేటప్పుడు ఎక్కడ వర్షాలు పడతాయి? అనేది కూడా ఉంటుంది. భూభ్రమణం వలన భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. మనకి కర్కట రేఖ పైన ఏ రోజు వస్తుంది సూర్యుడు అనేవి కూడా అడుగుతారు. విషువత్తులు, సముద్ర ప్రవాహాలు, వాణిజ్య పవనాల గురించి కూడా మనకు అడుగుతారు. ఎక్స్ అనే దేశం యొక్క మానవ అభివృద్ధి సూచిక విలువ 0.976. ఇప్పుడు ఎక్స్ అనే దేశం ఈ అభివృద్ధి దేశంగా పరిగణిస్తారు. మనకి అత్యధిక మానవ అభివృద్ధి కలిగిన దేశంగా పరిగణిస్తారు. ఇక్కడ చూడండి, ఒకే కాలంలో ఒకే పొలంలో 2 లేదా అంతకంటే ఎక్కువలను పండించే పద్ధతిని ఇలా అని పిలుస్తారు. మనకి అంతర పంటలు పండించే పద్ధతి అని అంటారంట. బహుళ పంటలు పండించే పద్ధతి, మిశ్రమ పంటలు పండించే పద్ధతి ఇవి కూడా చూసుకోండి. పంటల గురించి మనకి ధాన్యం, వరి ఎక్కువగా పండే ప్రాంతాలు ఎక్కడున్నాయి? మన తెలంగాణలో వరి ఎక్కువగా ఎక్కడ పండుతుంది? మన భారతదేశంలోని వరి ఎక్కువగా ఎక్కడ పండుతుంది? చెరుకు గురించి, వరి గురించి, పత్తి గురించి, మనకి చిరుధాన్యాల గురించి కూడా అడుగుతారు. భారతదేశములో జనాభాలో ప్రతికూల వృద్ధి రేటు ఉన్నప్పుడు దీనిని మనం గమనించవచ్చును. జననాల రేటు, మరణాల రేటు కంటే తక్కువగా ఉన్నప్పుడు. ఈ జనాభా టాపిక్‌ని అయితే మీరు ఖచ్చితంగా చూసుకోండి. దీని నుంచి ఒక బిట్ అయితే 1 ఆర్ 2 బిట్లైనా రావచ్చు.
క్రింది వానిలో మానవ అభివృద్ధి యొక్క 4 స్తంభాల్లో ఒకటి. ఇక్కడ చూడండి, మానవ అభివృద్ధి సూచిన మానవ అభివృద్ధిని వేటితో కొలుస్తారు అనేది అడుగుతారు. అది చూడండి. ఇవి ఎకనామిక్స్ టాపిక్‌లో మనకి చూసుకోవాలి. క్రింది వాని నుండి భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా పండే పంటలను గుర్తించండి. ఇక్కడ చూడండి, మనకి పంటలు కూడా అడిగారు. అది కూడా మనకి భూమధ్య రేఖ ప్రాంతంలో మనకి ఖండాలు ఉన్నాయి కదా! చూసుకోండి, రబ్బర్ ఎక్కువగా పండుతుందంట. క్రింది వానిలో ప్రస్తుతము డాగర్ ల్యాండ్ అని పిలువబడే డాగర్ బ్యాంకును ఏది సూచిస్తుంది? చేపల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన ఉత్తర సముద్రంలోని కొంత భాగము. డాగర్ బ్యాంక్ అంట చూడండి ఇక్కడ. డాగర్ ల్యాండ్ అని పిలువబడే డాగర్ బ్యాంక్ను ఏది సూచిస్తుంది? మనకి చేపల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన ఉత్తర సముద్రంలో కొంత భాగాన్ని డేగర్ బ్యాంక్ అని పిలుస్తారు. క్రింది వానిలోని వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కానిది. ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ అయితే చూసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు తెలుగు చదవండి. ఇంగ్లీష్ బిట్స్ కొంతమంది అయితే అడిగారు నన్ను. ఇక్కడ చిన్న మరియు చెల్లాచెదురుగా ఉన్నటువంటి పారిశ్రామిక యూనిట్. ఇక్కడ మనకి సరి కానిది అని అడిగారు. వ్యవస్థీకృత రంగము అని అడిగారు కాబట్టి ఉపాధి భద్రతను కలిగి ఉంటుంది వ్యవస్థీకృత రంగము. నిర్ణీత సంఖ్యలో పని గంటలు కలిగి ఉండడము, ఓవర్ టైం సౌకర్యం కలిగి ఉండడం అనేది వ్యవస్థీకృత రంగంలో ఉంటుంది. ఇక్కడ చిన్న మరియు చెల్లాచెదురుగా ఉన్నటువంటి పారిశ్రామిక యూనిట్ అనేది వ్యవస్థీకృత రంగానికి చెందింది కాదు. ఇక్కడ మీరు క్వశ్చన్ చదివేటప్పుడు సరి అయినది సరి కానిది అనేది చూసుకోండి. అగ్నిపర్వతాల శిలా శైథిల్యం వలన ఏర్పడిన నేలలు ఏమిటి? అగ్నిపర్వతాల వలన మీరు అగ్నిపర్వతాలు కూడా చూసుకోండి. మనకి కిలిమంజారో అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? మన భారతదేశంలోని బారెన్ ద్వీపం ఉంది కదా, బారెన్ ఈ అగ్నిపర్వతాలు ఉన్నాయి కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా అడుగుతారు. అవి చూడండి. నల్లరేగడి నేలలు మనకి 8th ఆర్ 9thలో ఉన్నాయి ఈ టాపిక్స్. ఖండచలన సిద్ధాంతమును ప్రవేశపెట్టిన ఆల్ఫ్రెడ్ వెగ్నర్ ఒక జర్మనీ వాతావరణ శాస్త్రవేత్త మరియు భూభౌగోళిక శాస్త్రవేత్త. మనకు శాస్త్రవేత్తల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఏపీలో కూడా ఒక బిట్ అయితే ఇచ్చారు. ఈ క్రింది వాణిలో ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగాను మరియు మృదువుగా ఉండే ప్రాంతం ఏమిటి? మహాసముద్ర మైదానము. ఇక్కడ చూడండి, ఈ క్రింది ఒప్పందాల్లో 1991 సంవత్సరంలోని సంతకం చేయబడిన ఒప్పందం ఏమిటి? వ్యూహాత్మక ఆయుధ తగ్గింపు ఒప్పందము. క్రింది వానిలో మహాత్మా గాంధీ ప్రభావంతోనూ అహ్మదాబాద్లో ఏర్పడినటువంటి ట్రేడ్ యూనిట్ అనేది మజ్దూర్ మహాజన్. సుదీర్ఘ పోరాటం తర్వాత 1951లోని లిబియా ఇటలీ నుండి స్వతంత్రం పొందినప్పుడు ఇటలీ అధికారాన్ని వీరికి బదిలీ చేసింది ఇద్రీస్ రాజు. ఎవరు బదిలీ చేశారు? 1906లో ప్రసిద్ధ జానపద కళలను ఉపయోగించడం ద్వారా దళితులలోనే అవగాహన కల్పించడానికి భాగ్యారెడ్డి వర్మ దీనిని ప్రారంభించారు. జగన్ మిత్ర మండలిని ప్రారంభించారు. ఇక్కడ చూడండి, మీరు ఈ బిట్తో పాటు వీటికి కూడా మీరు ఆన్సర్స్ అయితే చేయండి. ఎందుకంటే ఇవన్నీ మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉన్నది అనేది కూడా మీకు తెలుస్తుంది. బుర్రకథ యొక్క మూలము ఈ ఉద్యమంతో ముడిపడి ఉంది. వీరశైవ ఉద్యమము. ఇక్కడ భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ వీరితో కూడి ఉంది. చైర్మన్ మరియు ఆరుగురు సభ్యులు. ఈ ముసాయిదా కమిటీకి చైర్మన్ ఎవరో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మీరు చైర్మన్తో పాటు ఈ ఆరుగురు సభ్యులను కూడా మీరు నోట్ అయితే చేసి పెట్టుకోండి. ఈ ఆరుగురు సభ్యులను కూడా అడుగుతారు. దీంట్లో సరైన వారు ఎవరు, ఉన్నవారు ఎవరు అని అయితే అడుగుతారు కొన్ని నేమ్స్ ఇచ్చి. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయము తెలంగాణలో ఈ జిల్లాలో ఉంది, జగిత్యాలలో ఉంది. ప్రసిద్ధ క్షేత్రాలు కూడా మీరు చూసుకోండి. భారత రాజ్యాంగం ప్రకారము ఏ రాజ్యము వ్యక్తులపైన ఏ మతాన్ని బలవంతంగా దుద్దదు లేదా వ్యక్తుల మత స్వేచ్ఛను హరించదు అనేది లౌకిక
రాజ్యము, మనకి సమానత్వము, స్వాతిన్ ఈ ఏ ఇప్పుడు మనకి రాజ్యాంగ సవరణలు కూడా ఉన్నాయి. 42వ రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ, ఇక్కడ 86వ రాజ్యాంగ సవరణ. ఈ సవరణలు దేన్ని మార్చారు? మనకి ప్రాథమిక విధులను కొన్ని చేర్చడం జరిగింది. ఈ సమానత్వము, స్వాతంత్రము అవి కొన్ని అధికరణ ద్వారా చేర్చడం జరిగింది కదా! అవి కూడా మీరు చూసుకోండి. రాజ్యాంగ సవరణల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ చరిత్రలో రెండవ ముఖ్యమైన ఘటంగాను ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు మనకి ఈ గోలక్నాథ్ కేసులు ఇవి ఇస్తున్నారు. ఈ కేసుల గురించి కూడా మీరు చూసుకోండి. కేశవానంద్ భారతి కేసు రాజ్యాంగ ప్రవేశిక గురించి ఇస్తారు. ఈ ప్రవేశిక ఇక్కడ శాశ్వత శాంతి మరియు మానవ అభివృద్ధిని నిర్ధారించడం అనే 2 లక్ష్యాలతో ప్రారంభించబడినటువంటి అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సంస్థ. 1990లో భారత జనతా పార్టీ నాయకుడు ఎల్కే అద్వానీ ఇక్కడి నుంచి అయోధ్య వరకు రథయాత్రను చేపట్టారు. సోమనాథ్ నుంచి చేపట్టాడు. మనకి క్విట్ ఇండియా ఉద్యమాలు ఇవి ఉన్నాయి కదా, అవి కూడా చూసుకోండి. వందే మాతర యుద్ధం ఎప్పుడు జరిగింది అని అడుగుతారు. మన ఇండియాలో ఎవరు చేశారు అనేది కూడా అడుగుతారు. క్విట్ ఇండియా ఉద్యమము, ఇక్కడ శాసనోల్లంఘన ఉద్యమము ఇవి ఉన్నాయి కదా, జలియన్ వాలా బాగ్ దుర్ఘటన, ఇవన్నీ మీరు ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరెవరి మధ్య జరిగినవి. కర్ణాటక యుద్ధాలు ఉన్నాయి కదా, అవి చూడండి. ఎవరెవరి మధ్య జరిగాయి అనేది కూడా చూడండి. మనకి ఆంగ్లేయుల నుంచి భారతదేశానికి మొట్టమొదటిగా ఎవరు వచ్చారు అనే టాపిక్స్ కూడా మీరు చూసుకోండి. భారత రాజ్యాంగం నుంచి చూడండి. ఆర్టికల్ 324(6) ప్రకారము క్రింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకుంటుంది అనేది ఎన్నికల నిర్వహణ కోసము ఎన్నికల సంఘము. భారత రాజ్యాంగం నుంచి కూడా ఎక్కువగా బిట్స్ అయితే వచ్చాయి. మనకి ఇప్పటికే 4 బిట్స్ అయితే వచ్చాయి. భారత రాజ్యాంగం ఈ అధికరణ ప్రకారము ప్రధానమంత్రి సలహాతో భారత రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్ర గవర్నర్ను రాష్ట్ర పరిపాలన చేపట్టమని ఉద్దేశించవచ్చును అనేది ఏ అధికరణ చూడండి. మనకి అధికరణలు మీరు బాగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. 356వ అధికరణ, 356, 352, 360 మనకి రాష్ట్రపతి అధికారాలకు సంబంధించినవి కదా. ఆ 3 కూడా మీరు జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇవి 3 చూసుకోండి. దీని నుంచి కూడా మనకి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. అటు డిఎస్సిలో వస్తుంది, ఇటు టెట్లో కూడా వస్తుంది. 1971లో భారతదేశంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ జనాకర్షణ నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసింది. గరీబీ హఠావో చూడండి, నినాదాలు కూడా మనకు అడుగుతున్నారు. మనం వైరుధ్యాల జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది మరియు సామాజిక మరియు ఆర్థిక జీవితంలో అసమానత ఉంటుంది అని చెప్పిన వారు ఎవరు? బిఆర్ అంబేద్కర్. శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందం ద్వారా పన్నులను వసూలు చేసే అధికారం వీరికి ఉంటుంది. చూడండి, మనకి శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి, మనకి ఇవి రైతువారీ పద్ధతి ఇవి ఉన్నాయి కదా, 3 పద్ధతులు ఉన్నాయి కదా. ఈ 3 పద్ధతులను కూడా చూసుకోండి. ఎవరెవరు ప్రవేశపెట్టారని కూడా అడుగుతారు. మనకి జమీందారులకు. ఇటలీని ఇటాలియన్ రిపబ్లిక్ గాను ఏకం చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి గిసెప్పే గారిబాల్డి ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఇలా అంటారు, ఎర్రచొక్కాలు. మొదటి ఇంగ్లీష్ కాలువ అయినటువంటి ఓరిసెల్లి కాలువను నిర్మించింది వారు ఎవరు? జేమ్స్ బ్రిండ్లీ. 1991లోని యుఎస్ఎస్ఆర్ను రద్దును ప్రకటించిన వారు బోరిస్ ఎల్టిసన్. 16వ శతాబ్దంలో హిందూ మహాసముద్రం మీద సముద్ర తీర సామ్రాజ్యంను స్థాపించింది ఎవరు? మహాసముద్రం మీద సముద్ర తీర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? పోర్చుగీస్.
వితంతుల పునర్వివాహము, ముఖ్యంగా బాల వితంతువుల కొరకు పోరాడిన సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్. మనకు వీళ్ళు ఉన్నారు కదా సంఘ సంస్కర్తలు. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు, భాగ్యారెడ్డి వర్మ, ఈశ్వరచంద్ర విద్యాసాగరు. వీళ్ళు స్థాపించిన సంస్థలు ఏమిటి అనేది కూడా అడుగుతారు మనకి. వివేకానంద్, ఇవి కూడా మీరు చూసుకోండి. క్రిప్స్ మిషన్ విఫలమైన తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ తన మూడవ ప్రధానమైనటువంటి ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. చూడండి, క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా చెప్పాను కదా నేను ఇందాకనే. క్విట్ ఇండియా ఉద్యమము, శాసనోల్లంఘన ఉద్యమము, ఈ ఉద్యమాల నుంచి మనకి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. ఇవి మీరు మెయిన్ టాపిక్స్ అయితే చూసుకోండి. మార్చి 1946లోని బ్రిటిష్ మంత్రివర్గము 3 సభ్యులతో కూడిన ఒక బృందాన్ని దీనిని సమీక్షించడానికి న్యూఢిల్లీకి పంపింది. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ చేసిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోరికను పరిశీలించి స్వతంత్ర భారతదేశానికి అవసరమైనటువంటి రాజకీయ చక్రాన్ని సిఫారసు చేయడానికి ఈ క్రింది అసఫ్ జాహీ పాలకులలో మొఘలులు వీరికి నిజాం అనే బిరుదును ఇవ్వలేదు. ఎవరెవరికి ఇవ్వలేదు అనేది నాజర్ జంగ్, ముజఫర్ జంగ్ మరియు సలాబత్ జంగ్. ఇది చూడండి, మనకి అసఫ్ జాహీల టాపిక్ నేను చదువుకోమని చెప్పా కదా. అసఫ్ జాహీల టాపిక్ నుంచి కూడా మనకి ఒక బిట్ అయితే వస్తుంది. అసఫ్ జాహీలు వరుస క్రమం కూడా అడుగుతారు. ఎవరి తర్వాత ఎవరున్నారు అనేది. మొట్టమొదట మన దేశానికి వచ్చిన అసఫ్ జాహీ ఎవరు అనేది. భారతదేశంలోని 7 జిల్లాలో హరిత విప్లవాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు మరియు దీనిని ఈ విధంగా పిలుస్తారు: సాంద్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం. జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. A and B అనేది అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, భారతదేశంలో ఏటా ఉత్పత్తి అయ్యే అన్ని అంతిమ వస్తువులు మరియు సేవల మొత్తం మార్కెట్ విలువను జాతీయ ఆదాయం అని అంటారు. ఒక సంవత్సరంలో వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశానికి వచ్చే మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయము అని అంటారు. ఈ జాతీయ ఆదాయం నుంచి కూడా ఒక బిట్ ఖచ్చితంగా అయితే వస్తుంది. నికర జాతీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తులు ఇవి ఉన్నాయి కదా, అవి చూసుకోండి మీరు. క్రింది వాటిలో ప్రాథమిక రంగానికి చెందిన వాటిని గుర్తించండి. ఇప్పుడు మనకి ప్రాథమిక రంగము, ద్వితీయ రంగం నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఇలా ఇంపార్టెంట్ ఉన్న టాపిక్స్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇప్పుడు రివిజన్లో మీరు మెయిన్ కొత్త టాపిక్స్ చదవకుండా ఇప్పుడు రివిజన్ చేసుకునేటప్పుడు మెయిన్ టాపిక్స్ మాత్రమే చదవండి. కొత్తవి చదివితే పాతవి మర్చిపోతారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ప్రాథమిక రంగము అంటే మనకి వ్యవసాయ రంగంలో వచ్చేటివన్నీ మనకి ప్రాథమిక రంగం కిందకే వస్తాయి. ద్వితీయ రంగము అంటే మనకి పారిశ్రామిక రంగం కిందకు వస్తుంది. పారిశ్రామిక రంగంలోకి సంబంధించినవన్నీ మనకి ద్వితీయ రంగానికి కిందకు వస్తాయి. తృతీయ రంగము అంటే మనకి సేవా రంగము, డాక్టర్స్ ఉంటారు కదా, ఇంజనీర్స్, వీళ్ళందరూ సేవ చేస్తారు కాబట్టి మనకి సేవా రంగం అనేది తృతీయ రంగం కిందకైతే వస్తుంది. మీరు ఇక్కడ చూడండి, మనకి ప్రాథమిక రంగం అన్నారు కాబట్టి తోట పని, తేనెటీగల పెంపకం, బుట్టల తయారీ, ఇవన్నీ కూడా మనకి AB మాత్రమే సరి అయినవి అనేది ఇచ్చారు. ఇవన్నీ మనకి పెంపకాలు, వ్యవసాయానికి సంబంధించినవి. ఈ రకమైనటువంటి వ్యవసాయం అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో చేపడతారు. సాంద్ర జీవనాధార వ్యవసాయము. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్ణయించేది ఎవరు? వ్యవసాయ ధరల కమిషన్. భారతదేశంలోని 1991 పారిశ్రామిక విధానంలో ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ప్రైవేటు రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత. ఈ పారిశ్రామిక విప్లవాలు మనకి ఉన్నాయి కదా, ఈ విప్లవాలు కూడా చూసుకోండి. మనకి పంచవర్ష ప్రణాళికలు కూడా ఉన్నాయి కదా, ఆ పంచవర్ష ప్రణాళికలను కూడా మనకి చూసుకోండి. అవి ఇప్పుడు తర్వాత మనకి ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది వచ్చింది కదా, అంతకుముందు వరకు మనకి పంచవర్ష ప్రణాళికలు మనకి 12 పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. వాటిని స్థాపించింది ఎవరు? వాటిలో మీరు
ఫస్ట్ ప్రా మొదటి ప్రణాళిక నినాదం ఏమిటి? మొదటి ప్రణాళిక ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకున్నాయి? ప్లస్ మొదటి ప్రణాళికను దేని ఉద్దేశించి తయారు చేశారు? మనకి ఫస్ట్ మొదటి ప్రణాళిక వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఒక్కొక్క థీమ్ తోటి ఒక్కొక్క ప్రణాళికను తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఒక సుస్థిర అభివృద్ధి ఏ ప్రణాళికలో ఉంది అనేది అడుగుతారు. ఎక్కువ కాలం ఉన్న ప్రణాళిక ఏమిటి అని అడుగుతారు. హ్మ్. కాగితము ఉత్పత్తి యొక్క ఈ దశలో కాగితం పొడవు మరియు మందం నిర్ణయించబడతాయి. ఇక్కడ గుజ్జును విస్తరించడం. క్రింది వాటిలో రిజర్వ్ బ్యాంక్ ఇండియా యొక్క సాధారణ విధి కానిది అనేది ఇచ్చారు. మనకి సాధారణ విధి కానిది బ్యాంకులను తనిఖీ చేయడము అనేది విధి కాదు. పరపతి నియంత్రణ విధిని విదేశీ మార్గ ద్రవ్య సంరక్షణ ప్రభుత్వానికి బ్యాంకర్‌గా ఉంటుంది. ఈ రిజర్వ్ బ్యాంక్ అనేది ప్రభుత్వానికి బ్యాంకర్‌గా ఉంటుంది. వివిధ మార్గ ద్రవ్య సంరక్షణ అంటే మనకి రిజర్వ్ బ్యాంకు అన్నీ మన ద్రవ్యానికి సంబంధించినవి అన్ని నోట్స్‌నైతే ముద్రించడం అయితే జరుగుతుంది కదా! పరపతిని నియంత్రణ మనకి సహకార బ్యాంకులకు కూడా లోన్‌లయితే ఇస్తుంది రిజర్వ్ బ్యాంక్. ఈ క్రింది వానిలో నియత రుణం ఇచ్చేవారు ఎవరు? సహకార సంఘాలు. భారతదేశంలోని జాతీయ ఆదాయాన్ని లెక్కించువారు ఎవరు? కేంద్ర గణాంక అధికారి లెక్కిస్తారు. సాంఘిక శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరి అయినవి మనకి ఇవి. ఇక్కడ నుంచి మనకి మెథడాలజీ బిట్స్ అయితే అవుతున్నాయి. మెథడాలజీ బిట్స్ చూడండి. సి అనేది కరెక్ట్. మనకి ఏ సాంఘిక శాస్త్రము సామాజిక అంశాలపైన అధ్యయనం చేస్తే సమాజ శాస్త్రం భౌతిక ప్రపంచ అధ్యయనం పైన దృష్టి సారిస్తుంది. ఇక మనకి సి బిట్ చూడండి. సామాన్య శాస్త్రాలు ప్రయోగాలు పరిశీలన ద్వారా పరిణామ క్రమ సూచనలు ఇస్తే సాంఘిక శాస్త్రం పరిశీలన ప్రత్యేక సర్వేలు పరిపుచ్చ ద్వారా యథార్థాలను నిర్ణయిస్తాయి. ఇక్కడ మనకి జతపరచమనే బిట్ అయితే ఇచ్చారు. అమర్త్య సేన్‌ను సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఫస్ట్ నోబెల్ ప్రైజ్, భారత రత్న అవార్డు, లియోనిఫ్ట్ ప్రైజ్ ఎప్పుడెప్పుడు వచ్చాయి అని అయితే అడుగుతున్నారు. నోబెల్ ప్రైజ్ మనకి ఎప్పుడు వచ్చింది చూడండి. నోబెల్ ప్రైజ్ 1998లో వచ్చింది. ఇక భారతరత్న అనేది మనకి 999. లియోనిఫ్టిక్ ప్రైజ్ అనేది 2000లో ఇచ్చారు మనకి. ఎవరికి? అమర్త్య సేన్‌కి. నిర్మాణాత్మక వాదమునకు సంబంధించి క్రింది వాక్యాలలో సరియైన వాటిని గుర్తించండి. ఇక్కడ సరైన వాక్యాలు అనేది అడిగారు. ఏ, బి మాత్రమే అని ఇచ్చారు. పిల్లలు వ్యక్తిగతంగాను జ్ఞాన నిర్మాణం చేసుకుంటారని పియాజే సూచించాడు. జ్ఞాన నిర్మాణంలో సాంఘిక ప్రతిచర్యలు ప్రధానమని వైగాట్స్కి పేర్కొన్నాడు. మీరు ఈ సైకాలజీలో కూడా మీరు పియాజే గురించి, వైగాట్స్కి గురించి, చామ్స్కీ గురించి చదువుకోండి. ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది. జాన్ డూయి గురించి కూడా. ఇక్కడ సమాన అవకాశం అనున్నది ఒక రాజకీయ మరియు సాంఘిక విలువలు రెండు. భారత్ ఉత్తమ పౌరసత్వమును పొందించుట మరియు పట్టికలు, గ్రాఫ్ల తయారీ నైపుణ్యాలను పొందుట అను అంశాలను వరుసగా వీటికి సంబంధించినవి ఉద్దేశాలు, లక్ష్యాలు. విద్యా హక్కు చట్టము ఆర్టీఈ 2009లో ఈ క్రింది సెషను నియమితుడైనటువంటి ఒక ఉపాధ్యాయుడు నిర్ధారిత సమయంలో మొత్తం సిలబస్ను పూర్తి చేయాలని చెబుతుంది. మొత్తం సిలబస్ ఆర్టీఈ 2009 గురించి చూడండి. 2005 చూసుకోండి. ఎన్ఈపి 2005, ఆర్టీఈ 2009 మనకి 2020 ఎన్ఈపి 2020 కూడా ఉంది కదా. ఇవి మీరు 3 సెషన్లను చూసుకోండి. అటు మీకు సైకాలజీలో వస్తాయి బిట్స్, ఇటు సోషల్‌లో కూడా మనకి వస్తుంది. 24(1)సి. పీరియాడికల్ వీటి క్రిందికి వస్తాయి.
ముద్రిత ఉపకరణాలు, దృశ్య ఉపకరణాలు 2. ఈ భూపటలాలు ప్రపంచంలోని విస్తరించి ఉన్న వివిధ మానవ జాతులను సూచిస్తాయి. ఎథ్నోగ్రాఫికల్ పటాలు. నదులు, లోయలు, పర్వతాలు అను పాఠ్య బోధనకు తోడ్పడే అత్యంత అనువైనటువంటి పద్ధతి ఏమిటి అంటే వనరుల పద్ధతి. ఈ బోధనా దశలో బోధనా లక్ష్యాలు నిర్ధారించబడతాయి మరియు తరగతిలో పిల్లలకు చెప్పబోయే విషయాలపైన నిర్ణయం తీసుకోబడుతుంది. ప్రీ యాక్టివ్ దశ. 1980లోని భావనా పటమును ఒక బోధనా వ్యూహంగా మొదటిసారిగా పెంపొందించిన వ్యక్తి ఎవరు? నోవాక్. మీ ప్రాంతాల్లో భూగర్భ జలాన్ని పూర్వస్థితికి తీసుకురావడానికి గల మార్గాలను గూర్చి ఆలోచించండి అను ప్రశ్న ఈ క్రింది విద్యా ప్రమాణాలను సాధించుటకు ఉద్దేశించబడింది. సమకాలీన అంశాలపైన ప్రతిస్పందించుట మరియు ప్రశ్నించుట. ఇక మనకి ఇంతటితోటైతే మనకి 150 బిట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇక మీరు ఈ పేపర్లో మీరు ఎన్ని చేయగలిగారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు ఎంతవరకు ఉపయోగపడింది అనేది కూడా కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే కినా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మేము మీ నుంచి కోరుకునేది హైప్ ఆప్షన్లో పాయింట్స్. మీరు లైక్ చేయడము, షేర్ చేయడము, ఇంకా కొంతమందికి పేపర్ అయితే యూజ్ అవుతుంది. నేను ఈ పేపర్లో ఉన్నటువంటి బిట్స్ మీకు ఎంతవరకు ఉపయోగపడాయో కామెంట్ చేయండి. మీకు ఇంకా ప్రీవియస్ పేపర్స్ కావాలి అంటే గిన మీరు కామెంట్ చేస్తే మిగతా ఇంకా మీ 4 పేపర్స్ అయితే ఉన్నాయి. ఆ పేపర్స్ కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను. మనకి సైకాలజీ బిట్స్ కూడా మనకి ఉన్నాయి. సైకాలజీ బిట్స్ కూడా నేను పెట్టడం అయితే జరుగుతుంది. మీరు సైకాలజీ కావాలన్నా మీరు కామెంట్ చేయండి. తెలుగు బిట్స్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి. తెలుగు, సైకాలజీ, సోషల్ బిట్స్ అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకా ఏమన్నా మీకు సంబంధించి టెట్కి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చాలా వరకు అయితే మనకి ఏపీలో ఈ ఛానల్ చాలా సక్సెస్ అయితే అయ్యింది. మీకు తెలంగాణలో కూడా బిట్స్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. మేము కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశాం కాబట్టి మీ సపోర్ట్ మాకుంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాము. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.